5 నెలల్లో ఏమనిపించింది అంటే, ఒకటి తను పెట్టింది ఏంటంటే బస్సు. ఆ బస్సు గురించి పెట్టిండ్రు, ప్రతి బస్సులోనూ లొల్లులు కొట్లాటలే ఉంటాయి. ఆ బస్సులో వెళ్ళాలంటే కూడా మాకు భయం అవుతుంది. ఫ్రీ బస్ అని పెట్టింది కానీ ఫ్రీ బస్ పెట్టకపోవడమే కరెక్ట్ చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు బస్సులో పోవాలంటే కూడా మేము వెళ్ళట్లేదు. బస్సులో ఎప్పుడు గొడవలు, ఆ సీట్ కోసం గొడవలు, అది గొడవలు, ఇదే గొడవ. ఒకసారి ఎక్కినా ఒకసారి అనుభవం బాగా పెద్దగా అయింది మాకు. బస్సుది రాంగు. ఇంకొకటి కరెంట్ అన్నారు. కరెంట్ అది ఎవరికి వర్తిస్తుంది? ఎండాకాలం వచ్చే ముందు కరెంటుది పెట్టిండ్రు. ఎండాకాలం ఎవరైనా ఎక్కువ వాడుతారు కరెంటు. వాడినప్పుడు ఆ కరెంటు గురించి ఎందుకు పెట్టడం? అది కూడా వేస్టే. అది వేస్ట్ అయిపోయింది. ఇంకొకటి ఏం పెట్టారు, నెక్స్ట్ గ్యాస్ అన్నారు. గ్యాస్ అయితే మరి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని అప్లికేషన్ అన్నారు. అప్లికేషన్లు పెట్టిన తర్వాత అవన్నీ ఏ చెత్త డబ్బాలు పడేసిండ్రో తెలియదు మాకు ఇంతవరకు కూడా. అవి వర్తిస్తున్నాయా వర్తిస్తలేవా అనేది అయితే మాకు ఏం తెలియదు. ఇంకొకటి జాగలు, భూములు, అవన్నీ భూమి పడిపోయింది. ఇవన్నీ ఇప్పుడు బేరం చేసుకునేటోళ్ళకు బేరాలు చక్కగా లేవు. ఆ జాగల బేరాలు చక్కగా లేవు. ఏది చక్కగా లేవు. అసలు ఎలా జీవించాలి, ఎలా ఉండాలనేది కూడా మాకు అర్థం కాకుండా డైనమాలో పడిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో అంటే అభివృద్ధి అయితే బాగా జరిగింది చెప్పాలి అంటే. ఇప్పుడు అభివృద్ధి బాగా జరిగింది. అన్ని వనరులు అయితే సమృద్ధిగానే అందినాయి. పోనీ అది ఇది అని చెప్పుకుంటున్నారు కరెక్టే, కానీ అవన్నీ చెప్పుకున్నా కానీ మనకి ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనేది మనకు ముఖ్యం కావాల్సింది. ఇప్పుడు జనాలకు ఏదైనా కానీ అభివృద్ధి అయిందా, మనకు ఉపయోగపడుతుందా అనేది ముఖ్యం మనకి. ఆ ఉపయోగం అయితే బాగుంది. ఇప్పుడు ఎందుకంటే వాకింగ్ వెళ్ళాలన్నా ఒక నెక్లెస్ రోడ్ ఉంది, ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ అనేది వచ్చింది మంచిగా. ఆరోగ్యంగా ఉండడం కోసం ఆ ట్రాక్లు బాగానే ఉన్నాయి, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ ఆగిపోయినాయి. అవి ఆగిపోతే బాధాకరంగా ఉన్నాయి. అట్లా ఎంపీ ఎలక్షన్లో ఓటు అంటే తెలంగాణకే ఇస్తాం మేము.